హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కుంభమేళా అయినటువంటి మేడారం జాతర గురించి అయితే నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ మేడారం జాతర వచ్చేసి మనకు ములుగు జిల్లాకైతే వస్తుంది. నేను ఒకసారి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడే నాకైతే ఆ ఏరియా కానీ ఎన్విరాన్మెంట్ మొత్తం మరీ ముఖ్యంగా సమ్మక్క సారక్క సంపన్న వాగు ఇదంతా మనకైతే బాగుంది. సో ప్రతి ఒక్కరూ దర్శించుకోదగ్గ ప్రదేశం, ప్రముఖమైన పుణ్యక్షేత్రం కూడా. ఎందుకంటే సో అక్కడ సమ్మక్క సారక్క అని వాళ్ళు వచ్చేసి ఇద్దరు సిస్టర్స్, వాళ్ళు కాకతీయుల రాజుల మీద యుద్ధం చేసి సో వాళ్ళు వచ్చేసి దేవతలుగా మనకు ప్రత్యక్షం అయ్యారు. సో ఇక్కడ మేడారంకి సంబంధించి మీకు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఇక్కడ గుడి లేదు, అట్ ద సేమ్ టైం గుడి తలుపులు కూడా లేవు. నాకు తెలిసినంత వరకు ఇటువంటి టెంపుల్స్ అనేది అయితే ఎక్కడ లేదు. ఎనీవేస్ ఏమో ఉండొచ్చు, బట్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడైతే గుడి లేదు, అట్ ద సేమ్ టైం గుడి తలుపు లేదు, ఓన్లీ గద్దెలు మాత్రమే ఉంటాయి. ఇంకోటి ఇక్కడ వచ్చేసి బంగారం, వజ్రాలు, వైరుధ్యాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బెల్లం అనేది మాత్రమే మనం ఇస్తాం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజే మనకు లాస్ట్ అనుకుంటా మేడారం ఉత్సవాలు. సో మీరైతే వెళ్ళండి, ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి ఈ మేడారం జాతరలో కూడా చాలామంది అయితే ఇన్కమ్ పరంగా కూడా చాలామంది ఎర్న్ చేస్తున్నారు. లైక్ ఏ విధంగా అంటే, లైక్ 50 రూపీస్కి మనకు హాట్ వాటర్ ఇవ్వడం ద్వారా అంటే ఉపాధి అనేది అయితే చాలామందికి లభిస్తూ ఉంది. 50 రూపీస్కి బ్యాగులు పెట్టుకొని, లైక్ లగేజ్ బ్యాగులు పెట్టుకొని, సో అది కూడా ఉపాధి, జీవనోపాధి అనేది అయితే చాలామందికి దొరుకుతూ ఉంది. ఎనీవేస్ నేనైతే ఈ ఇయర్ అయితే వెళ్ళలేదు. ఇంతకుముందు ఒకసారి అయితే వెళ్ళాను, నాకైతే బాగా నచ్చింది. సో చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ కమింగ్కి ఏమైనా వెళ్ళడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ, బాయ్.